జూబ్లీహిల్స్ నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మందకొడిగా కొనసాగుతోంది. ఇంకా క్యూలో 100 నామినేషన్లు ఉన్నాయి. ఇప్పటివరకు 90 తీసుకున్నారు. ఒక్కో నామినేషన్కు టైం పడుతుంది. పత్రాలన్నీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు రిటర్నింగ్ ఆఫీసర్. నామినేషన్ల స్వీకరణ అర్ధరాత్రి వరకు కొనసాగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇండిపెండెంట్ల రాకతో నామినేషన్లు పెరిగాయి. ఒక్కో గంటకు 10 నుంచి 12 నామినేషన్లను పరిశీలిస్తున్నారు. షేక్పేట కార్యాలయం ఆవరణలో అభ్యర్థులు తమ వంతు కోసం వేచి చూస్తున్నారు. జూబ్లీహిల్స్ నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. ఇంకా క్యూలో 100 నామినేషన్లు ఉన్నాయి. ఇప్పటివరకు 90 తీసుకున్నారు. ఒక్కో నామినేషన్ కు టైం పడుతోంది. దీనికి సంబంధించి మా ప్రతినిధి ప్రేమ్ ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ప్రేమ్, ఎందుకు ఇంత డిలే అవుతోంది? ఎస్దేవి ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రారంభమైనటువంటి చివరి రోజు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రస్తుతం ఇంకా కొనసాగుతూనే ఉంది. అంటే సాయంత్రం 3 గంటల వరకు మాత్రమే ఈ యొక్క నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కూడా ఉంటుందని అటు ఎన్నికల ఆర్ఓ కూడా తెలియజేసినప్పటికీ కూడా ఇదైతే 3 గంటల లోపు వచ్చినటువంటి అభ్యర్థులంతా కూడా గేట్ లోపలికి చేరుకున్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి నుంచి కూడా ఈ యొక్క నామినేషన్ల స్వీకరణ తీసుకోవడానికి అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా సుమారుగా సాయంత్రం 3 గంటల లోపే 100కు పైగా అభ్యర్థులంతా కూడా వచ్చి ఏదైతే ఆర్ఓ కార్యాలయం సంబంధించినటువంటి ఆవరణలో కూడా వచ్చి చేరినటువంటి పరిస్థితిలో కనిపిస్తుంది. ముఖ్యంగా గత 13వ తారీఖు నుంచి కూడా ఈ యొక్క నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో కూడా మొదటి రోజు కేవలం 10 మంది 11 నామినేషన్ దాఖలు చేశారు. అలాగే రెండో రోజు కూడా 10 మంది 11 నామినేషన్లు దాఖలు చేయగా మూడో రోజు 13 నామినేషన్లు దాఖలు చేశారు. అలాగే 4వ రోజు 21 నామినేషన్లు, 5వ రోజు 23 నామినేషన్లతో పాటుగా కూడా 6వ రోజు అంటే గత శనివారం రోజు 48 నామినేషన్లతో కలిపి మొత్తంగా 94 మంది 127 నామినేషన్లు కూడా దాఖలు చేశారు. ఆ తర్వాత శనివారం తర్వాత ఆదివారం అలాగే సోమవారం 2 రోజులు హాలిడే ఉన్న నేపథ్యంలో కూడా ఈరోజు తిరిగి చివరి రోజు మంగళవారం నామినేషన్ల కోసం ఎక్కువగా కూడా ఈ యొక్క నామినేషన్లు దాఖలు చేసేందుకు అటు స్వతంత్ర అభ్యర్థులు కూడా ఎక్కువగా వచ్చిన నేపథ్యంలో కూడా ఇక్కడ క్యూ సంఖ్య కూడా ఎక్కువగా పెరిగింది. సుమారుగా ఈరోజు ఏదైతే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కార్యక్రమం ముగిసే సమయానికి అటు కేవలం 30 లోపు మాత్రమే నామినేషన్ల స్వీకరణ అటు ఆర్ఓ కూడా స్వీకరించినటువంటి పరిస్థితి కూడా నెలకొన్నది. అంటే ముఖ్యంగా ఈ యొక్క ప్రతి ఒక్కరూ ఈ యొక్క నామినేషన్లు దాఖలు చేసినటువంటి ప్రతి ఒక్క అభ్యర్థికి సంబంధించినటువంటి ఆ యొక్క నామినేషన్ల పత్రాల్లో అఫిడవిట్తో పాటుగా కూడా ఇతరత్ర పత్రాలన్నింటినీ కూడా క్షుణ్ణంగా చెక్ చేసిన తర్వాత ఈ యొక్క నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం కూడా ఉన్న నేపథ్యంలో కూడా ఈ యొక్క డిలే జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే సాయంత్రానికి ఈ యొక్క ప్రక్రియ మరింతగా మందకొడిగా కొనసాగుతున్న నేపథ్యంలో కూడా అటు ఈ యొక్క లోపల ఉన్నటువంటి ఈ యొక్క అభ్యర్థులందరికీ సంబంధించినటువంటి టోకెన్ల సిస్టాన్ని కూడా ఏర్పాటు చేసి టోకెన్ ప్రకారం ఈ యొక్క నామినేషన్ స్వీకరణ కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. సుమారుగా 3 తర్వాత అటు ఏదైతే ఈ యొక్క నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో కూడా అటు ప్రస్తుతం ఈ యొక్క 188 టోకెన్లను కూడా అందించినటువంటి పరిస్థితిలో కొనసాగుతుంది. ఒక 188 టోకెన్లలో ప్రస్తుతం 92 నామినేషన్ల స్వీకరణ కూడా ఇప్పటివరకు కూడా కొనసాగింది. మరో 100 మంది నామినేషన్ల స్వీకరణ కూడా మరో కొద్దిసేపు కొనసాగే అవకాశం ఉంటుంది. అంటే ఒక్కొక్క పత్రాన్ని క్షుణ్ణంగా చూస్తూ ఈ యొక్క నామినేషన్ల స్వీకరణ కొనసాగుతున్న నేపథ్యంలో కూడా ఈరోజు సుమారు అర్ధరాత్రి వరకు కూడా ఈ యొక్క నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కూడా కొనసాగే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. దేవి. ఆల్ రైట్ ప్రేమ్, థ్యాంక్